ఆయనకున్న హృదయ స్పందన, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవ అనుభవం, బీజీ ప్రాంతంలో మరియు మారుమూల ప్రాంతంలో ఉన్న నర్సింగ్ హోమ్స్లో కూడా పనిచేసిన అనుభవం, అక్కడ ప్రాక్టికల్గా ఈ ఆరోగ్య వ్యవస్థ అనేది ఒకటి ఉంది అని గ్రహించిన వ్యక్తుల్లో సీనియర్ డాక్టర్ ఆయన. అందుకే అతన్ని మనం అడ్వైజర్గా కాకుండా వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చే నైతిక బాధ్యత ఈ వేదిక మీద ఉన్న అందరి నాయకుల తరఫున నేను హామీ ఇస్తున్నా. మంచి సంప్రదింపులు, చట్టపరంగా ఆటంకాలు కలగకుండా, వృత్తిపరంగా మన వాళ్ళకు ఆటంకం కాదు అని చెప్పి ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ వ్యవస్థ. దీనికి క్వాలిఫైడ్ అయిన మీరు 6 సంవత్సరాలు చదివిన డాక్టర్లు దీన్ని అడ్డుపడాల్సిన అవసరం లేదని రిక్వెస్ట్ కూడా ఈ సభాముఖంగా మేము పంపుతున్నాం. భవిష్యత్ ప్రణాళిక ఇప్పుడే సార్ చెప్పారు, ఒక యాక్ట్ చట్టం చేయలేదు. అందుకే మాకు ఈరోజు ఈ సమస్య కాబట్టి మా భవిష్యత్ ప్రణాళిక కూడా మన గౌరవాధ్యక్షులు ముందర మేము పెడుతున్నాం. 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మా సర్వే ప్రకారం 130 నుంచి 150 కుటుంబాలు, ఒక కుటుంబంలో 5 నుంచి 10 మంది జనాభా, అంటే వాళ్ళ ఇంటి పిల్లలు, పెద్దలు, వారసులు, ఒక 100 మందిని శాసించే ఓట్లు ప్రభావితం చేస్తే కూడా ఈరోజు మేము 30,000 ఇంటూ 100 30 లక్షల ఓటు బ్యాంకు కలిగిన ఒక ఏకైక పెద్ద వ్యవస్థ అనేది కూడా రాజకీయంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అందులో భాగంగానే మీ అందరికీ ఇప్పుడు ఒక భవిష్యత్ ప్రణాళిక అన్నగారు ముందరే చెప్తున్నా. 175 నియోజకవర్గాల్లో రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల ముందు ఏ రోజైతే ఇప్పుడు ఏపీఆర్జేఏసీ తరఫున చట్టపరంగా, న్యాయపరంగా, సామాజిక పరంగా, వైద్య విధాన పరిషత్కి, ఫ్యామిలీ వెల్ఫేర్కి ఎవరికీ ఆటంకం కలగకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఆ రోజు చేశాం, ఏ రోజు చేశాం, ఏపీఆర్జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి ఒక మెమరాండం 175 మంది ఎమ్మెల్యేలు కూడా అయ్యా రేపు నేను మా గౌరవాధ్యక్షుల తరఫున ఏ మంత్రితో చెప్తారో, ఏ ఎమ్మెల్యేతో చెప్తారో, ఏ పార్టీ అయినా 3 పార్టీల తరఫున క్వశ్చన్ అవర్లో ఈ ఆర్ఎంపీ వ్యవస్థకి ఇది న్యాయం చేయాలి అని పెట్టినప్పుడు ఈ 175 మంది ఎమ్మెల్యేలు కూడా రిప్రజెంటేషన్ రూపంలో మేము వాళ్ళకి అవేర్నెస్ చేసి మా రిక్వెస్ట్, మా వినతులు అసెంబ్లీకి పంపిస్తామని, దానికి మేము చేసే ప్రయత్నంలో జగన్ గారికి మా వంతు బాధ్యతగా కూడా చట్ట ప్రతినిధులందరి ద్వారా మేము ఆ సమాచారాన్ని పంపిస్తాం. ఆ రోజు చట్టం చేయించే నైతిక బాధ్యత నేటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉండాలని చెప్పి అదే మనం ఈరోజు ఈ సభాముఖాన్ని కూడా తెలియజేస్తూ, మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం రిప్రజెంటేషన్ ఎవరైనా మనకు తెలియసినా తెలియకపోయినా ఇస్తున్నా ఉమ్మడి అజెండా ఎన్ఎంసీలో కూడా ఒక ఆర్టికల్ 32లో మననే మన అడ్వైజర్ చెప్పారు. సిహెచ్పి అన్నగారు కూడా మేము చెప్తున్నాం, కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లను వారి వారి అనుభవాల్ని, ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వసతుల్ని, అక్కడున్న వైద్య రంగం యొక్క పరిస్థితిని బట్టి మీరు ఒక ప్రాథమిక వైద్యుల్ని తయారు చేసుకోవడానికి ఎన్ఎంసీకి దీనికి సంబంధం లేదు. వాళ్ళకి డాక్టర్ని పెట్టుకోకుండా, వాళ్ళు క్లినికల్ పెట్టకుండా ఒక కస్టైన్స్ అనేది పెట్టుకుంటారు. మనం పెట్టుకుంటున్నాం. మేమే ప్రభుత్వానికి ఒక క్రమశిక్షణ కలిగిన ఒక సంఘంగా ఎన్ఎంసీ మా ఆంధ్రప్రదేశ్ లో విజిలెన్స్ కు ఆస్కారం ఏపీఆర్జేఏసీ ఆధ్వర్యంలోనే మీకు హామీ ఇస్తున్నాం. ఒక విజిలెన్స్ ఏర్పాటు చేసి ఎవరైనా సంఘ ద్రోహులు చట్టానికి వ్యతిరేకంగా గ్రామీణ వైద్యులు చేస్తుంటే అది తప్పని చెప్పి ఆ అధికారుల దృష్టికి తెచ్చి మేము నివారించడానికి కూడా ప్రణాళికలో భాగంగా ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో రేపు మీరు గుర్తింపునిస్తే క్వాలిఫైడ్ డిగ్రీ డాక్టర్లకు అడ్డు తగ్గుతారనేది కాకుండా ఎన్నో వ్యవస్థల్లో, పోలీసు వ్యవస్థలోనైతేనేమి, ఈరోజు ఇంజనీరింగ్ వ్యవస్థలోనైతే
ఎక్కడ కూడా ప్రత్యామ్నాయం డిగ్రీ కాకుండా అనుభవం బతికిన పత్రికా రంగంలో అయితేనేమి ఒక ఎంఏ జర్నలిజం చదివినటువంటి జర్నలిస్ట్ గానో రిపోర్టర్ గానో పనిచేయలేదు. ఒక పోలీస్ కాకుండా ప్రత్యామ్నాయంగా ప్రజలకు సేవ చేయడానికి ఒక సెక్యూరిటీ గార్డ్ వ్యవస్థ ఉన్నట్లే ఒక పాలిటెక్నికల్ వ్యవస్థ డిగ్రీ కాకుండా అనుభవం బతికిన ప్రతి రంగంలో ఉన్నట్లే ఈ గ్రామీణ వైద్య రంగానికి ఒక శిక్షకుడైన ఒక అనుభవం కలిగిన మా యొక్క గ్రామీణ వ్యవస్థ ఖచ్చితంగా అవసరమని సత్యకుమార్ గారు కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ ప్రతినిధిగా వైద్య మనకు శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లి మొట్టమొదటి చరిత్ర ఇప్పుడు మనకి డాక్టర్ మహిళలకి ఉపాధి కల్పించాలన్నా ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నా దేశానికి ఒక ఆదర్శంగా ఉన్న ఆదర్శప్రాయుడైన ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నాం. ఈ గ్రామీణ ప్రశ్నకి ఆర్ఎంపీలకు తగిన గుర్తింపునిచ్చి వీళ్ళ ద్వారా సేవలు అందించడానికి మీరే మార్గదర్శి దేశానికి కావాలని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు ఎంబీహెచ్ఎస్ డాక్టర్ అడ్వైజర్ గా ఉన్న సిరాజుని మాట్లాడిన తర్వాత రాయపాటి గారిని అన్నంతగా మాట్లాడించి వేదిక మీద ఉన్న మా నాయకులకి అందరికీ కూడా నాతోటి మిత్రులకి సమయం రెండైతుంది కాబట్టి దయచేసి ఆఫ్టర్ లంచ్ మీరంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ జోషి అయితేనేమి సెక్రటరీస్ అయితేనేమి అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా మీ విలువైన సందేశాలను లంచ్ తర్వాత మీరు వచ్చేదానికి ఏర్పాటు చేస్తామని. లెవెల్కి స్టార్ట్ అయిందంటే ఈ షెడ్యూల్ వాస్తవంగా ఉండింది, కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. ఎవరు కూడా ఇది మాకు అవకాశం